ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 17 చెన్నై వర్సెస్ ఢిల్లీ. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఎందుకంటే చెన్నైలో మ్యాచ్ చెన్నై అక్కడ ఓడిపోవడం అనేది చాలా తక్కువ కాబట్టి అక్కడ ఢిల్లీ గెలవదు అని అనుకున్నారు అందరూ. బట్ ఇక్కడ చూస్తే మొత్తం రివర్స్ అయిపోయింది. యాక్చువల్గా చేజింగ్ చేయలేకపోయింది చెన్నై, చాలా దారుణంగా ఫెయిల్ అయింది. ఈ మధ్య చూస్తూనే ఉన్నాం, ప్రతి మ్యాచ్ కూడా చెన్నై ఖచ్చితంగా చాలా వీక్ అయిపోయింది అనిపించింది. టీం పరంగానో మరి బౌలింగ్ బాగానే ఉంది, బ్యాటింగ్ పరంగా అయితే చాలా దారుణంగా ఫెయిల్ అవుతుంది. ఉన్న వాళ్ళందరూ ఎవరు సరిగ్గా ఆడలేదు. కెప్టెన్ రుతురాజ్ అయిపోయాడు, వరుసగా ఫెయిల్ అయిపోయాడు. ఫస్ట్ మ్యాచ్ ఒకటి ఆడాడు అంతే. 4 మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచింది. అండ్ ఇవాళ మ్యాచ్ అయితే చాలా దారుణంగా ఫెయిల్ అయింది అనేది చెప్తా. ఎందుకంటే 183 స్కోర్ చేజ్ చేయలేకపోయింది. అంటే అక్కడ మంచి స్కోరే చెన్నైలో, 183 స్కోర్ అన్న మంచి స్కోరే. చేయలేరు. సెకండ్ బ్యాటింగ్ చాలా కష్టం. ఫస్ట్ బ్యాటింగ్ ఢిల్లీ అయితే మాత్రం బాగా కొట్టేశారు. నేను హ్యాపీ ఏంటంటే కేఎల్ రాహుల్ హిట్టింగ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అయ్యా. చాలా రోజుల తర్వాత ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఎటువంటి ఏది ఆశించాడు ఎవరి దగ్గర నుంచి. నాకు ఏ ప్లేస్ అనేది ఆడతా అంటాడు. అలాంటి ప్లేయరు అంత బాగా పర్ఫామ్ చేస్తే ఎవరికైనా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఏ హేటర్స్ లేని ఒక ప్లేయర్ నాకు తెలిసి కేఎల్ రాహుల్. ఇప్పుడు వరకు ఉన్న క్రికెట్లో ఎవరు హేట్ చేయని ఒక క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి కేఎల్ రాహుల్ మాత్రమే. అంత మంచి పర్ఫార్మరు, అంత టీమ్ ప్లేయర్ అనమాట. అందుకే అందరు లైక్ చేస్తారు అతన్ని. సో కేఎల్ రాహుల్ ఇవాళ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఢిల్లీకి హైయెస్ట్ స్కోర్ అతను అనమాట, 77. చాలా బాగా ఆడాడు. అండ్ తను తెలుసు కదా, తన స్ట్రైక్ ఎట్లుంటుందో. కేఎల్ క్లాస్ ఇన్నింగ్స్. ఆ విధంగా మళ్ళీ తర్వాత పోరల్ కూడా బాగానే ఆడాడు, పర్లేదు. తర్వాత స్టబ్స్, వీళ్ళు ముగ్గురు కొంచెం ఎక్కువ స్కోర్ కొట్టారు. మిగతా వాళ్ళు పెద్దగా ఎక్కువసేపు క్రీజ్లో లేరు, ఆడినసేపు అట్లా ఆడిపోయారనమాట. నైస్ పర్ఫార్మెన్స్ బై ఢిల్లీ. అండ్ బౌలింగ్ అటాక్ మాత్రం సూపర్ బాబా. చెన్నైని కొంచెంసేపు నిలబడలేదు. ఏ బ్యాట్స్మెన్ కూడా కాసేపు కూడా క్రీజ్లో నిలబెట్టలేదు. అందుకే ఇవాళ ఢిల్లీ చెన్నై మీద చాలా ఈజీగా గెలిచేసింది. లాస్ట్ 10.4 ఓవర్స్ దగ్గర 6 వికెట్స్ పడిపోయినాయి. అప్పుడు తల వచ్చాడు మన ధోని. 5 వికెట్స్ పడితే 7th వికెట్కి వచ్చాడు. కానీ ధోని వచ్చినా కూడా అక్కడి నుంచి మ్యాచ్ గెలిచే అవకాశం అయితే నాకైతే కనపడలేదు. అప్పటికే కొలాప్స్ అయిపోయింది. స్కోరు రిక్వైర్డ్ రేట్ ఎక్కువ ఉంది, చాలా దారుణంగా పెరిగిపోయింది. ఓవర్స్ ఏమో ఉన్నాయి, బట్ డిఫెన్స్ చేస్తున్నారు. హిట్టింగ్ చేయడానికి చూడలేదు అసలు. ధోని హిట్టింగ్ చేసి ఉంటే వేరే ఉండేది. ద గ్రేటెస్ట్ ఫినిషర్ అంటారు కదా, సో ఆ ఫినిషింగ్ స్కిల్స్ అయితే కనపడలేదు. అంత డిఫెండ్ చేయడానికి చూస్తున్నాడు తప్ప హిట్టింగ్ అయితే ఎక్కడా కనపడలేదు. మేబీ అది వాళ్ళ బౌలింగ్ బాగుండడం వల్లనో, లేకపోతే మరి ఇక్కడ పర్ఫార్మెన్స్ లేదో కరెక్ట్గా తెలియట్లేదు. లెట్స్ సీ, ఇంకా మ్యాచెస్ ఉన్నాయి, తర్వాత చూడొచ్చు, అప్పుడు తెలుస్తుంది తలా ఇంతే పర్ఫార్మెన్స్ చేస్తాడా లేకపోతే ఏదైనా అని.